గాల్లో నడిపేస్తాను. ఆహా, అంటే నేను గాలోని కాదుగా, అందుకే గాల్లో నడపలేనులే. నాకే కౌంటర్ వేస్తావా? చెప్తానుండు. నీకుంటుంది చూడు. బాయ్, నాకు ఆకలి అవుతుంది. అవునా, అయితే ఆకలి లేవద్దని చెప్పు. చాలే ఎకసకాలు. ఏ అదిగో అక్కడ జామకాయలు ఉన్నాయి. తిన్నాం బాయా, తిన్నాం బాయా. సరే ఓప కాకు. ఇదిగో తీసుకో. ఇదిగో అమ్మా, ఒక్కోటి ఎంత? ఒకటి 5 రూపాయలు. అబ్బా, ఇచ్చే రేటు చెప్పు. 10 రూపాయలు. అదేంటి 5ఏగా, మళ్ళీ 10 అంటున్నావు? అది ఆవిడ తినక ముందు రేటు. ఎవరు? అదిగో ఆవిడ, అందుకే రేటు పెంచేశాను. ఏమే, నేను బేరం ఆడుతున్నాగా, తినడం ఆపచ్చుగా. ఓసాస్, నా మొగుడివి ఏదైనా ఆటలాడితే నాతో ఆడాలి గాని ఆవిడతో ఆడడం ఏంటి? బేరం ఆడడం అంటే గూడుల్లో ఆడిన ఆటలు కాదే బాబు. రేటు కొంచెం తగ్గించమని అడుగుతున్నాను. ఈవిడ తింది 2 కాయలేగా, ఇస్తానుండు. అసలు ఇది కోతి అనుకున్నాను. అబ్బే, కోతుల్లోనే పెద్ద కోతి. ఛీ, జరగా వద్దా. ఎక్కువ దేవుడా. బాయ్ బాయ్, కలుకుండలు కలుకుండలు ఆపు. తాగబోతూ కూడానా? దీన్ని చేసుకుంటే ఇల్లు బార్లా మారిపోతుందేమో. బాయ్ గంతుడా, ఏకెక్కు, ఆ కళ్ళు దించి. ఏంటి దించేది? ఆ కొండ ఏమైనా గట్టి మీద ఉందా? ఆ పైన చెట్టు మీద ఉంది. అది దించాలంటే నేను ఎక్కాలి. నా వల్ల కాదు, నేను ఎక్కను. సిసి, సెట్ ఎక్కలేనోడివి నువ్వెమ్మగాడివి. నా నెక్కుతాను చూడు. ఈ డ్రెస్ లోనా? పాపా, నువ్వు ఇలా ఆఫ్లాంగా వేసుకుని ఆవేశపడద్దు. నీకు కళ్ళు కావాలి అంతేగా. నేనే ఏదో ఏడుస్తాలే. ఏమక్కర్లేదు, నానే సత్తాను. ఏం చేస్తావు? ఈ రాయితో ఆ కుండకి కన్న పెట్టేస్తాను. కళ్ళు గడగడ తల్లి ఆగాగాగు. వద్దమ్మా, అంత రిస్క్ చేయకు. నువ్వు కొడితే బాగోదు. అదేదో నేనే కొడతాను, నువ్వు జస్ట్ చూడు చాలు. గురి చూస్తున్నాను. కోట గురు అంటే అదే. కొట్టింది నేను, దాహం నాకేస్తుంది. ముందు నేను తాగుతా. తాగు తాగు, నీకుంటుంది చూడు. అమ్మో 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 అమ్మో, అంటే రోజు నా కళ్ళు దొంగతనం చేసేది ఈడేనా? చెప్తారా నీ పని? రావట్లేదేంటి? యారా, రోజు వచ్చి కళ్ళు కొట్టేసేది నువ్వేనా? నేనా? ఎప్పుడు కనుకొట్టాను? సంపుతా. ఎంత ధైర్యం లేకపోతే నా కొండకే కన్నం పెట్టి కళ్ళు మొత్తం తాగేస్తావా? అంటే కన్నం పెట్టకుండా తాగలేం కదా సార్. పైగా చెట్టు ఎక్కడ నాకు రాదు, అందుకే పగలగొట్టి ఇలాగా తాగాల్సి వచ్చింది. పర్వాలేదు, నేను నేర్పిస్తాను. ఏంటది తాగడమా? కాదు, చెట్టు ఎక్కటం. దేవుడా, ఇదిగో చూడు సోదరా, నీకు కావాలంటే ఆ కొండ పగలగొట్టినందుకు నీకు క్యాష్ ఇచ్చేస్తాగా. చెప్పు ఎంత కావాలి? ఈ గీత సోదరుని కొనేద్దామని చూస్తున్నావేంటి? తప్పు చేస్తే శిక్ష చేయడం తప్ప వదిలేయడం వాళ్ళకి తెలీదు. ప్లీజ్ ఆడిని రెచ్చగొట్టగే ప్లీజ్. ఎంత ఏడ్చినా ఇడిచేది లేదు. మా యూనిఫామ్ వేస్తారా?
నీ అమ్మ కడుపు మాడ. యూనిఫామ్ అంటే ఏంటో అనుకున్నాను, నీ డ్రెస్ నాకు వేసావా? ఏయ్ ఎక్కు సెట్టు. అమ్మో చెట్టు, నేను ఎక్కను. ఓయ్ హ, చూడు అలా కోపం వచ్చిందనుకో కుండని కట్టేసినట్టు నిన్ను కూడా పైన కట్టేసి గీయాలని పోతారు. ఇదిగో దండం పెడతానికి లేని ఐడియాలు నువ్వు ఇవ్వకే ప్లీజ్. ఏడ్చించాలి ఎక్క 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 ఎక్కుతాను సార్. వెళ్ళు ఆ, వెళ్ళు. మా అత్తగారు మావారు వస్తున్నారు, ఆ? వాళ్ళకే చూడొద్దు సరేనా? నువ్వు మూసి కూర్చో. అలాగే. సుమతి అటు చూడు, ఆ బండి మీద ఆ అబ్బాయి పక్కనే మన అమ్మాయినంటావా? అవునండి, ఆ అవతారం కట్టుబొట్టు చూస్తుంటే ఖచ్చితంగా మన మధుమతి కాదనిపిస్తోంది. అవును. ఇప్పుడే ఎస్ఐకి ఫోన్ చేసి విషయం చెప్దాం. వద్దు సుమతి, ఏ ఎందుకు? ఎస్ఐకి చెబితే అనవసరంగా రాద్ధాంతం అవుతుంది. అందుకని ఈసారి మనమే నేరుగా వెళ్ళి మన అల్లుడి గారి పక్కన ఉన్నది మన మధుమతి కాదు అని తేల్చుకుందాం. ఆ తర్వాతే ఎస్ఐ గారికి చూద్దాం. మీ ఆలోచన చాలా బాగుందండి, పదండి వెళ్దాం. పద. నన్న చేతు ఏమైందిరా? కాళ్ళు మంచం కోడ్లాగా అలా దూరం అయిపోయాయి ఏం చేతు. తాడి సెట్ ఎక్కినాడు. తాడి చెట్టా? అవును, ఒకటి కాదు రెండు కాదు 20 సెట్లు దాకా ఎక్కేసినాడు. 20 చెట్ల? ఎందుకు ఎక్కావు నాన్న? ఈయన ఎక్కలేదు, సెట్ యజమాని ఉంటాడు కదా ఆయన ఎక్కించినాడు. ఎందుకు? వదిన, ఇది కళ్ళు కావాలని అడిగితే ఒక కొండ పగలగొట్టాను, అంటే కన్నం పెట్టాను. దాంతో ఆ గీత కార్మికుడు వచ్చి పీతని పాకించినట్టుగా 20 చెట్లు నన్ను పాకించేశాడు వదిన. అమ్మా, అయ్యయ్యో, ఇప్పుడు ఆ కాళ్ళు చేతులు మామూలుగా అవుతాయా లేదంటే శాశ్వతంగా అట్లనే ఉండిపోతాయా? ఉండనివ్వండి అత్తయ్య గారు. ఎందుకు? ఏలియన్ అని చెప్పి ఎగ్జిబిషన్ పెట్టి డబ్బులు వసూలు చేయొచ్చు. దేవుడా, వదినా. నాన్న చేతు, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి నాన్న? అమ్మా అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్దాం అమ్మా, లేకపోతే ఇలాగే రోబోలో ఫిక్స్ అయిపోతానమ్మా. ఉసస్. హాస్పిటల్కి ఎందుకు? డబ్బులు దండగైపోతాయి. నన్ను సరిసేస్తాను కదా ఏంటి? ఏంటి నువ్వా? ఆ, వద్దే బాబు, ఆడవేషంలో ఉన్న ఆది మానవురాల్లా ఉన్నావు. ఒకటి వంచబోయి ఇంకోటి వంచావనుకో అమ్మా, నేను దేనికి పనికి రాకుండా పోతాను. నా నొప్పుకోను, నా ట్రీట్మెంట్ ఏదో చూపించాల్సిందే. ట్రీట్మెంటా? ఓ ట్రీట్మెంటా? అవును, నా ట్రీట్మెంట్ ఏంటో చూపిస్తాను చూడండి. అత్తయ్య గారు చూడండి ఎలా
నా కాళ్ళు వచ్చాయమ్మా, కాళ్ళు వచ్చాయి. వదిలు, నా కాళ్ళు వచ్చేసాయి. మాయ గారు, అత్త గారు, నా కాళ్ళు వచ్చేసాయి. బసంతి, బసంతి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వసంత్ ఎవరు? మా అమ్మాయి పేరు మధుమతి కదా. అవును, అయ్యో అవునన్నయ్య గారు. కాకపోతే మా వాడు ముద్దుగా బసంతి అని పిలుచుకుంటాడు. అవునవును, బసంతి, బసంతి అని ముద్దుగా పిలుచుకుంటానండి. అవును, మీరేంటి ఇలా వచ్చారు? ఓ, మధుమతిని చూసి వెళ్దామనా? ఆ, కాదు, మాతో పాటు తీసుకెడదామని. ఏంటి నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా? అవునే, 4 రోజులు ఉంచుకొని పంపిస్తాం. ఓసోస్ తీసుకెళ్ళడానికి మీరెవరు, పంపడానికి వాళ్ళెవరు? ఇది నా కూతురు, నేను దాని తల్లిని. ఏటేటే నువ్వు తల్లివేటి? మా సామతిగా తల్లి. ఆ, అబ్బా. కొంప మునిగిందిరా. ఉఫ్. నువ్వు తల్లి అయితే మరి తండ్రి ఎవరు? నేనే తండ్రిని. మరి నువ్వెవరు? నాను తండ్రినా? నాకు తెలియకడుగుతాను. ఉన్న ఒక్క కూతురికి 2 తండ్రులు ఎలా ఉంటారు? ఒక్క భార్యకి 2 భర్తలా? పూజ అది లెక్క. గొయ్యి తీసి కప్పెడతాను గజ్జి కుక్క గుంతడా. అది నాకు నా పిల్లని పుట్టిన బిడ్డరా. ఏమిటి అనసూయ గారు ఈ గొడవ? అసలు ఈమె మా మధుమతే కాదా? అంటే అంటే మధుమతి, మధుమతి. అవునవును, మధుమతి, మధుమతి. మధుమతి ఏంటి? అది మా బసంతి కదా. బసంతి, బసంతి, బసంతి. అయితే బసంతే, బసంతే, బసంతి. స్టాప్ ఇట్! ఏంటండి కన్ఫ్యూజన్? ఆ పంతులు గారేమో ఆమె మధుమతి అంటాడు, మన పూజ ఏమో కాదు. మన పూజ ఏట్రా, మన పూజ తోలు తీసేస్తాను. అదే అదే, పూజనేమో బసంతి అంటుంది. అసలు ఇందుకు ఇక్కడుంది ఎవరు? మధుమత, బసంత? ఒరే నాన్న ఇట్రా. అది వస్తున్నా. అబ్బో, నువ్వెవర్రా పోనోన్ని కదా. ఒకసారి చేయి అమ్మా. పనోడిది పనోళ్ళలో ఉండు, పోలీసుల్లో ప్రశ్నలు వేస్తావేంట్రా? ఇంకోసారి ఎక్కువ మాడామనుకో నోట్లో సైనడ్ కుక్కేస్తాను. అద్దావా ఇలా? పూజ మీరు ఇలా కొడితే నేను ఒప్పుకోను. మీరు ఆపుతారా? అమ్మా అనసూయ గారు, ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఇక్కడ ఉన్నది మా మధుమత కాదా అని అనుమానం కలుగుతోంది. అందుకని ఒకసారి మా మధుమతిని మా ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం. అయ్యో, అమ్మో, దీన్ని నా ఇంటికి పంపిస్తే మధుమతి కాదు బసంతి అని తెలిసిపోతుంది. దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? పదవే మధుమతి, వెళదాం. ఓసోస్ నేను రాను. మా అమ్మ మా అయ్య చెప్తేనే వస్తాను. మీ అమ్మ అయ్య వాళ్ళే కదా. కళ్ళు పోయినా ఏంట్రా కాకి గుంతడా? అది మా ఇద్దరు కష్టార్జితం. మరి మీ పోలికలు రాలేదేంటి? మాస్టర్ కూతురు అంటున్నారు, మరి మాస్టర్ పోలికలు ఉన్నాయంటే? లేవు. అందుకే మాకు పోలికలేవు. ఊరిని ఈ లాజిక్ తింగరు. మధుమతి, నువ్వు వస్తావా రావా? అన్నయ్య గారు, ఒక్క నిమిషం మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. అలా వస్తారా? రెండోదిన గారు రండి. చెప్పండి. ఏం లేదన్నయ్య గారు, అక్కడ ఎత్తుగా కరెంటు స్తంభంలో ఉంది చూసారా? ఎవరు? పూజ అంటున్నారు, ఆమెనా? అవును, ఆమె కూతురు అచ్చు మధుమతి లాగానే ఉంటుందట. పాపం మొన్న గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తుంటే కొట్టుకుపోయిందా? కాదు, మేకప్ పోయిందట. ఆ దిగులుతో మంచం పట్టి అలాగే చచ్చిపోయింది. శివ శివ,
అనుకోకుండా మన ఇంటికొచ్చి మన మధువుని చూసి తన కూతురే అనుకుంటోంది. అదేంటి ఇందాక బంతి కూతురని కదా అన్నారు? అవును అవునవునవును. కాకపోతే ఆ పూచా కూతుర్ని వీళ్ళు పెంచారు. దాంతో ఒకరు కన్న తల్లి, ఇంకొకళ్ళు పెంచిన తల్లిదండ్రులు. కానీ నాకు నా భర్తకు పుట్టిన బిడ్డ అన్నారు కదా. అంటే తన సొంత బిడ్డలాగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఓ అలాగా. అవును. అందుకే మధుని కూడా వాళ్ళ కూతురు బసంతి లాగానే నటించమని చెప్పా. అందుకే ఆ వేషంలో ఉంటుంది, ఆ భాషలోనే మాట్లాడుతుంది. పూర్తిగా అర్థమైందండి. కాకపోతే కొన్నాళ్ళు మా ఇంటికి తీసుకువెళ్ళి. అయ్యో అంత మాట అనకండి అన్నయ్య గారు, అంత మాట అనకండి. మధుని చూడకుండా మేము ఉండలేము అన్నయ్య గారు. కావాలంటే 4 రోజుల పాటు మా ఇంట్లో మీరే ఉండిపోండి. సరే, మీరింతగా చెప్పాక కాదని ఎలా అంటామండి? ఇక్కడే ఉంటాంలేండి. మాట వరుస కంటే నిజంగానే ఉండిపోతున్నారు. చాలా సంతోషం. రండి. మాస్టర్ గారికి మొత్తం అర్థమయ్యేలా చెప్పేశాను. అంటే మధుమతి కాదు బసంతేనా? అవునమ్మా, ఈమె మధుమతి కాదు, బసంతే. బసంత. అవునవును, ఈమె ఆ పూజ బంతి చామంతుల కూతురే. ఏంటేంటి పూచ బంతి చామంతుల కూతురా? అంటే ఈయనకిద్దరా? ఏంటి నువ్వు ఇందాకటి నుంచి వాయించేస్తున్నావు? ఇందాక నా కూతురు అన్న మాస్టరు ఇప్పుడు మీ కూతురు అంటున్నారు. మరి మాస్టర్ కూతురు మధుమతి ఏమైనట్టు? అంటే ఈవిడ మధుమతే కదరా? ఈమె మధుమతి అయితే మాస్టర్ కూతురు అవ్వాలి కదా, మరి గారడి వాళ్ళ కూతురు ఎలా అవుతుంది? రే, వాళ్ళకు పుట్టింది కాబట్టి. వీళ్లకు పుడితే మాస్టర్ కూతురు ఎలా అవుతుంది? రే, మధుమతి కాబట్టి. మీ పిచ్చి మాటలకు పిచ్చెక్కిపోయేలా ఉంది. అసలు ఈమె మధుమత బసంత? వీళ్ళకి నేను మధుమతిని, వాళ్ళకి బసంతిని. ఇంతకీ నీ తండ్రి ఎవరి తల్లి? మధుమతికి ఈయన తండ్రి, బసంతికి ఆయన తండ్రి. నా బొందా, నా శార్థం, నేను చచ్చిపోతా, నేను ఉండా, నేను పోతా, నేను ఊరేసుకుంటా, నేను ఎక్కడైనా చేస్తా, నేను పోతా, నేను కారు కింద పడతా, బంచి కింద పడతా, నేను సైకిల్ కింద పడతా, పోతా. అమ్మా మధు, నీ చేతి వంట తిని చాలా కాలం అయింది. మళ్ళీ ఈ రోజు నీ చేతి వంట తినాలని ఉంది. వాళ్ళకి నలుగురు చేసేస్తాను. రండి, పదండి. రాబాయా. వెళ్ళండి, చూస్తున్నారు. అమ్మో, ఈ రోజు ఈ గారడి దాని వంట అంటే ఏం కోపం వచ్చుతుందో జాగ్రత్తగా చూసుకోవాలి. నా కోడలని చెప్పడం కాదు గాని, తను ముద్దపప్పు సాంబారు చేస్తే పళ్ళాలు నాకేస్తారనుకోండి. నాకు కూడా ఎందుకు, అన్నంలో కలుపుకొని తినొచ్చుగా. నా ఉద్దేశం కూడా అన్నం తిన్నాక నాకు కూడా అనే. సప్తగిరి, అమ్మా అందరికి నీళ్లు పెట్టు. స్నానానికి అమ్మా? కాదురా, నీ దినానికి. వాడి దినానికి వాడు ఎట్టుకుంటాడు గానీ, కావాలంటే నీ దినానికి ఎడతాడులే. చాలే రే, తాగడానికి నీళ్లు పెట్టరా. అలాగే అమ్మగారు. ఇదిగో చూడు బసంతి, ఈ పప్పు సాంబారు ఆ మాస్టర్కి ఆయన భార్యకి పెట్టి, ఈ చికెన్ మాత్రం మా అందరికి పెట్టు. ఓ సస్,
ఎవరికేం పెట్టాలో నాకు తెలియదేటి. నన్ను చూపిస్తాను రండకులు.